ఉంది. మరి 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన హామీలు ఏదైనా చేశారా? మీ బ్రతుకులు ఏమైనా మారిందా? మరి బీజేపీ ఏం చెప్పింది? ఈ దేశానికి వస్తే మేము అవినీతి తొలగిస్తాం, మరి నల్లధనం తీసుకొస్తాం అని చెప్పింది. మరి అదే బీజేపీ ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి చేసిన వాళ్ళందరికీ టికెట్ ఇచ్చారు. మరి మీకు తెలుసు, ఇక్కడ కూడా మన జహీరాబాద్ లో బీబీ పాటిల్ అవినీతి పరుడు. మరి ఇట్లాంటి మనిషి రోజు ఒక పార్టీ మార్చి ఊసరవల్లిలాగా మిమ్మల్ని మోసం చేయడానికి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. మరి మీరు మూడోసారి ఈ బిజినెస్ పార్టీలకి అవకాశం ఇవ్వకుండా మరి మీ ప్రాంతానికి చెందిన సురేష్ శెట్కర్ గారు ఎప్పుడు మీ తోడు ఉంటారు, ఇక్కడే మీ సమస్యలు అందరినీ చూస్తారు. మరి బీబీ పాటిల్ లాగా వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. మరి మీరు చూస్తున్నారు, బాన్స్వాడలో ఇసుక దండ వేశారు, ఇక్కడ వచ్చి మాఫియా వేశారు. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అవే డబ్బులు, అవినీతి డబ్బులు మీకు పంచుతారు. మరి బీజేపీ ప్రభుత్వం గురించి, వాళ్ళు చేసే అవినీతి గురించి మీరు ఆలోచించాలి. ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు మన శంకరంపేట మండలం నుంచి కూడా వెళ్ళారు, మీరందరూ చూశారు కదా. మరి మీ సమస్యలంతా తెలుసుకొని మీకేం కావాలో అని ఆలోచించి ముఖ్యంగా మన ఆడపిల్ల మహిళలకు అన్ని పథకాలు ఇచ్చారు. మరి మీరు ఇదంతా ఆలోచించి మొన్న ఎలక్షన్స్ లో కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పంపించామా లేదా? మరి ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గూటికి పంపిద్దామా? మరి చెప్పండి, బాయ్ బాయ్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్. జై కాంగ్రెస్. జై గుర్తుకి ఓటేయండి. మే 13కి నాన్నగారికి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదం.